నా ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 13. నీవెప్పుడైనా దేవునితో ఒంటరిగా గడిపావా? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. మార్కు 4:10. మనతో ఆయన ఏకాంతం. శ్రమలు, భగ్న హృదయం, శోధనలు, నిరాశ నిస్పృహలు, అనారోగ్యం, చల్లా చెదిరైన ఆశలు, స్నేహభంగం వంటి ఒంటరి సమయాల్లో మనమున్నప్పుడు మన ఒంటరితనము దేవునికి ఉపయోగపడుతుంది. ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. అప్పుడు మనము నిరుత్తరులము. మనం ఆయన్ని ఒక్క ప్రశ్న కూడా అడగలేము. అప్పుడు ఆయన మనకు బోధిస్తాడు. యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులకు ఎలా తర్ఫీదిచ్చాడో గమనించు. యేసు బోధలకు కలవరపడింది ఆయన శిష్యులే, బయట ఉన్న జనసమూహం కాదు. యేసు శిష్యులు తరచూ ఆయన్ని ప్రశ్నించేవారు. ఆయన కూడా తరచూ వారికి వివరించేవాడు. అయితే వారు పరిశుద్ధాత్మ పొందే వరకు ఆయన బోధించిన సంగతుల్ని అర్థం చేసుకోలేకపోయారు. దేవునితో నీ ప్రయాణంలో ఆయన ఒక విషయాన్ని నీకు స్పష్టం చేస్తాడు. ఆయనకు నీ ఆత్మ ముఖ్యం. ఇతరుల జీవితాల్లోని కష్టాలు, కన్నీళ్లు నిన్ను కలవరపెడుతుండవచ్చు. ఇతరుల లోతుపాతులు మనకు తెలుసని మనము ఆలోచిస్తుంటాం. అయితే దేవుడు మన లోతుపాతుల్ని మనకు వెల్లడి చేస్తాడు. మనలో మొండితనము, అజ్ఞానము లోతుగా పాతుకుని ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనకు వెల్లడి చేసినప్పుడు మాత్రమే ఇవి మనకు కనబడతాయి. అయితే మనము యేసుతో ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఇవన్నీ మనకు బోధించగలడు. మనం ఇప్పుడు ఆయనతో ఏకాంతంగా ఉన్నామా? లేక మనము మన సొంత అభిప్రాయాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా? మన శరీరం పట్ల అమితాశక్తిని చూపిస్తున్నామా? మన తెలివితేటలు యేసుకు అక్కర్లేదు. అన్నిటిని విడిచి మనము ఒంటరిగా ఆయనతో గడిపేంత వరకు ఆయన మనకు ఏదీ బోధించడు.